ఆంధ్రప్రదేశ్‌కి అల్పపీడన ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కుండపోత వానలైతే అక్కడ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ కూడా అధికారులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇటు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ అయితే అధికారులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పలు స్కూల్స్‌కు ఈరోజు సెలవులు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించడం జరిగింది. ఈ 24 గంటలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలనైతే జారీ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇటు మరోవైపు కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఆయా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు అంటూ ఉన్నారు. రాష్ట్రంలో చూస్తే ఉదయం 8 గంటల వరకు కూడా ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. కాళహస్తిలో చూస్తే 18 సెంటీమీటర్లు, తొట్టంబెడలో 18 సెంటీమీటర్లు, అలాగే కోడూరు, ఆత్మకూరులో 18 సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం నమోదైంది. అలాగే వెంకటగిరిలో చూస్తే 13 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 13 సెంటీమీటర్లు, తిరుపతిలో 11 సెంటీమీటర్లు, గూడూరు 11 సెంటీమీటర్లు, కందుకూరు 11, అలాగే తడ 10, రావూరు 9 సెంటీమీటర్లు, అలాగే నెల్లూరులో సైతం 9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వర్ష సూచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. వాయువ్య దిశగా రాబోయే 12 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర, కోస్తా తీరాల మీదుగా కదిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం కనిపిస్తోందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే స్కూల్స్కి పిల్లలు వెళ్తున్నారో స్కూల్స్కి కూడా ఇప్పుడే అక్కడ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు అధికారులు.